బాగుందన్న, సూపర్ ఉంది బిగ్ బాస్. ఎందుకంటే సీజన్ 9 లో స్టార్టింగ్ లో అంతగా అనిపించదు నాకు. ఏముందిలే, నార్మల్గానే ఉంటుందిలే, ప్రతి సీజన్ లాగే అనిపించింది. కానీ కాకపోతే కొంచెం పర్లేదు, రొటీన్ గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ సీజన్. మంచి హీట్ లో ఉంది ఇప్పుడైతే. ఇంకా బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది ఇప్పుడైతే. ఎవరు మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న. నేను ఆల్రెడీ ఒకటే అనుకున్నా, ఈసారి టైటిల్ గెలిస్తే కూడా సుమన్ శెట్టి గారు గెలిస్తేనే బాగుంటుంది, న్యాయంగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. అంటే నా ఒపీనియన్, అందరికి కాదు, నా ఒపీనియన్ అయితే సుమన్ శెట్టి గారు గెలవాలి. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్, ఆయన పేరు పడిపోవాలి, సుమన్ శెట్టి. రీతు చౌదరి ఎలా అనిపిస్తుంది? రీతు చౌదరి ఏంటంటే నా, తన గేమ్ తను ఆడుతుందన్న, తన స్వభావం తనది. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే బయట వాళ్ళు తన గురించి అలిగేషన్స్ అట్లా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి అంటే తను చేసిన తప్పే అనుకోండి, కాకపోతే తను ఈ మూమెంట్లో పెట్టడం తప్పు కదా. అదే బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెంటనే పెట్టచ్చు కదా, స్టార్ట్ అయిన వారానికి పెట్టచ్చు కదా, స్టార్ట్ అయిన 2 days పెట్టచ్చు కదా, తను బయట ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. తను బిగ్ బాస్ లో పీక్స్ లో ఉన్న టైంలో ఇలా పెట్టడం తప్పు. అదేదో ముందే పెట్టింటే తన, మీరు అందరు తెలుసు కదా, ఇప్పుడు తనని టోలీస్ పడిపోతున్నాయి బాగా. తన స్వభావం ఇంకంతే, మనం ఏం చేయలేము. డిమాండ్ పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తున్నారు? పర్లేదన్న, ఇప్పుడు పర్లేదు, కొంచెం కొంచెం పర్లేదు. సెలబ్రిటీలకు అండ్ కామన్ కామన్ మ్యాన్ తేడా ఏంటి? తేడా ఏముందన్న, ఒకటి చెప్తాడు అన్న. సెలబ్రిటీ ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ కామన్ మ్యాన్ అనేది అక్కడ తక్కువ కనిపిస్తున్నారు అన్న. బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ అని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ కామన్ మ్యాన్ ఎక్కువ ఏం లేరన్న, ఉండేదా ఇద్దరు ముగ్గురు అంతే. మిగతా వాళ్ళంతా, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు ఉండేది ఆ కామన్ మ్యాన్. మీరు అంటారు కదా కామన్ మ్యాన్ ఓవర్ యాక్షన్ చేస్తాను, నేను అందుకే కదా సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తాను. నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేయొచ్చు, కానీ నేను చేయట్లేదు. ఎందుకు? మనోడు చెడుడైతే మనకు వద్దు, బయటోడు మంచోడైతే మనకు ముద్దు. కాదన్నా, ఇప్పుడు నాగార్జున గారు చాలా పెద్ద వ్యక్తి. అవును, ఆయన ముందు కాలు మీద కాలు వేసుకొని సెలబ్రిటీలో కూర్చోలే, కామన్ మ్యాన్ కావున కూర్చుంటున్నారు, అదే కదా. చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళెంత వాళ్ళ బతికెంత కింగ్ ముందు అలా అవునన్న, కూర్చుంటున్నారు. అంటారన్న. కామన్ అంటే కామన్ మ్యాన్ అంటే ఏంది? మనం ఏ స్థాయి నుంచి వచ్చాము, అంటే స్థాయి అంటే స్థాయిని కాదు, ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది తెలుస్తుంది జనాలకు. అరే ఏంట్రా వీడు ఇక్కడి నుంచి వచ్చినోడు ఆయన ముందు కూర్చొని అనిపిస్తుంది కదా. జనాలు ట్రోల్ చేయడం తప్పేముంది, తప్పు చేస్తారు. మనం కామన్ మ్యాన్ అంటే మన కష్టాలు చూపించడానికి అక్కడికి వెళ్ళాం, మనం అక్కడ యాక్ట్ చేయడానికి కాదు, లేకపోతే మన గురించి మనం డబ్బా కొట్టుకోవడానికి వెళ్ళేది అక్కడ. కాబట్టి సంజన గారు ఎలా? పర్లేదన్న, సంజన గారు ఉండడం బిగ్ బాస్ కి చాలా ప్లస్ పాయింట్. తను ఆడాలి, తను ఉండాలి, తనుజ గారు కానీ ఉండాలి. వీళ్ళు ఖచ్చితంగా ఉంటేనే బిగ్ బాస్ ఇంకా పీక్స్ లోకి వెళ్ళింది. పట్టుకొని పిండేస్తున్నారుగా అంటున్నారు బయట, ఎలా అనిపిస్తుంది? అది నెగిటివ్ గా చూస్తున్నారు మరి ఎట్లా? నెగిటివ్ చూస్తారన్న, ఎందుకు చూడన్న? ఇప్పుడు పండున్న చెట్టుకి రాళ్ళు పడతాయి కదన్న, ఇది అంతే. వాళ్ళు ఆడే ఆట వాళ్ళు ఆడుతున్నారు. గిట్టనోడు ఉంటాడు, గిట్టేవాడు ఉంటాడు, ఎందరో ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందులో వీళ్ళు, బర్నీ దగ్గర ఆట లేదంటున్నారు చాలా మంది. తను వన్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు, ఏదో చేయాలనుకున్నాడు, ఏదో అవుతుంది. ఏదో చేస్తున్నాడు, అదే ఏదో చాలంగా ఏదో అవుతుంది, జరగడం అనేది జరుగుతుంది. కానీ పర్లేదు. ఇంకా ఇప్పుడు మన రామురాత్రి గారు కెప్టెన్ అయ్యారు, చూద్దాం ఎలా ఉంటుందో అతని కెప్టెన్సీ. ఇమ్మానుయల్ పర్లేదన్న, తను తన పని తను చేసుకుంటున్నాడు. కెప్టెన్ గా వెళ్ళిపోయాడు కెప్టెన్ మొన్నటిదాకా ఉన్నాడు. మళ్ళీ మేబీ అవ్వలేకపోవచ్చు నాకు తెలిసి అనుకుంటా. ఒక కమెడియన్ కి కెప్టెన్ గా ఇచ్చారు, మళ్ళీ ఇవ్వకూడదు అని చెప్పేసి అంటున్నారు మరి చాలా మంది. త్యాగం చేశాడు, మళ్ళీ అవుతాడు అంటే ఏమో నాకైతే లేదనిపిస్తుంది. ఇంకా నా ఒపీనియన్ అది. సుమన్ శెట్టి గారు, ఎమ్మెల్యే గారు మళ్ళీ కెప్టెన్ అవ్వరని చెప్పేసి. టాప్ 5 అని చెప్పేసి సుమన్ శెట్టి గారు టాప్ 1 లోనే ఉంటారు ఖచ్చితంగా. అది కొంతకాలం వరకు, తర్వాత చెప్పలేం. మళ్ళీ ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేస్తే చెప్పలేం. సుమన్ శెట్టి గారు, సంజన గారు, తనుజ గారు, ఇమ్మానుయల్ గారు, రీతు చౌదరి గారు మేబీ ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నా ఈ వీక్ లో. వీళ్ళెవరు అయిపోయినాక, ఇమ్మానుయల్ గారు అయిపోయినాక మాస్ మ్యాన్ ఉంటాడు టాప్ 5 లో. మళ్ళీ ఇటు పోతే దివ్య, వీడు వైల్డ్ కార్డ్ రెంట్లో వచ్చినా కూడా సూపర్, తన పని తను చేసుకుంటుంది. మేబీ రీతు చౌదరి గారు అనుకుంటున్నా, మరి ఏమో మరి చూడాలి. నేను సుమన్ శెట్టి గారే చెప్తానన్నా, ఎప్పుడైనా సుమన్ శెట్టి గారే గెలవాలనుకుంటా. ఎందుకంటే సుమన్ శెట్టి గారే మా ఫేవరెట్. మేము చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరగడం కానీ ఇవన్నీ చేశాం కాబట్టి తన గేమ్ నేచురల్ ఉందన్న, తను కామన్ మ్యాన్ లాగా ఉన్నాడు నన్ను అడిగితే మిగతా వాళ్ళకంటే. కాబట్టి సుమన్ శెట్టి గారు